హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనండి కామని. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి భగవంతుడిని. ఈరోజు నేను చేసేది ఏంటి వంట అంటే పచ్చి గోంగూరతో పచ్చడి. నా స్టైల్లోని మా అమ్మ వాళ్ళు చేసే విధంగా నేను చేస్తున్నానండి. ఫస్ట్ నేను తీసుకునేవి గోంగూరకి మనం ఎంత ఎక్కువ డ్రై మిక్స్ చేసినా పర్వాలేదు. 10 తీసుకున్నాను, 10 డ్రై మిక్స్ తీసుకున్నాను. ఎల్లుల్లి పలుకులు వచ్చి 8 తీసుకున్నానండి. నువ్వులు 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. జీలకర్ర మాత్రం 1 స్పూన్ తీసుకున్నాను చిన్న స్పూన్తో. బాగా వేగించిన తర్వాత బాగా వేగించాలండి. అలాగని నల్లగా అయిపోయే వరకు కాదు. నేను పచ్చి గోంగూరతో కదా చేస్తున్నాను. ఇదిగో పచ్చాకు వేస్తున్నానండి. పచ్చాకు వేసిన తర్వాత బాగా వాటర్ ఇంకిపోవాలి. కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి గోంగూరకి. దీన్ని మూత పెట్టేసి ఆవిరి మీద అలా ఉడికించాలి. ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆయిల్ కూడా వేస్తానండి. దీన్ని మగ్గించేసాక మిక్సీ చేస్తాను. ఆకు బాగా మగ్గిపోవాలండి. ఆకు అంతేనా బాగా మగ్గిపోవాలి. కొంతమంది చింతపండు వేసుకుంటారండి, వేసుకుంటే వేసుకోండి. నేనైతే వేయట్లేదు. కొంతమంది పల్లీలు కూడా వేస్తారు. అయితే మా సైడ్ మా మమ్మీ అయితే నాకు పల్లీలు వేయడం లేదండి, ఇలాగే నేర్పారు మా అమ్మ. దీంట్లోని సాల్ట్ కొద్దిగా వేసేసుకుంటాం. వేగం మగ్గిపోతుందండి సాల్ట్ వేసుకుంటే. స్పూన్ వేసాను సాల్ట్. కాసేపు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చాక అప్పుడు చల్లారాక మిక్సీ చేయండి. పోపు అందరికీ తెలిసిందే కదా, చల్లారాక మిక్సీ చేయడమే. దీన్ని సిమ్మిలో పెట్టుకోండి, బాగా వస్తుంది. మగ్గిపోయింది అనుకో మళ్ళీ పాడైపోతుందండి, మాడిపోయినట్లయితే. ఇలా చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి. 1 వీక్ ఏంటి 10 డేస్ కూడా ఉంటుంది. కారం ఇష్టం అండి. నేనైతే 10 వేసాను ఎండుమిర్చి. ఇలాగ మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత ఆకంతా మగ్గిపోవాలి, పచ్చి స్మెల్ పోతుందండి. బేగా మగ్గిపోతుందండి. తర్వాత ఎండబెట్టిన ఆకుతో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఇది సింపుల్గా ఉంటుందండి చేయడానికి. నువ్వులు వేసుకోండి, బాగుంటుంది. నేను పెద్ద స్పూన్తో నువ్వులు వేసానండి, 3 స్పూన్స్ వేసాను. ఎక్స్ట్రా వేసానండి, తర్వాత మళ్ళీ స్మెల్ వస్తుంది కదా. మగ్గిన తర్వాత వాటర్ అంతా పోతుందండి ఇందులోని. ఇలాగా గోంగూర కడిగేసి కదా వేసాను, అందుకు వాటర్ వస్తుందండి. ఇదంతా డ్రై అయిపోతుంది కాసేపట్లోని. ఇలా మగ్గిన తర్వాత బాగా దగ్గరికి వాటర్ కూడా దీనికి ఇంకిపోతుంది. ఆ తర్వాత చల్లారాక మిక్సీ చేయండి. పోపు మీ అందరికీ తెలిసిందే కదా, లేడీస్కి అందరికీ తెలిసిందే పోపు. నేనైతే పోపు అంటే పోపు వేస్తాను, అందులో వెల్లుల్లిపాయలు వేయనండి. ఆల్రెడీ మనం వెల్లుల్లి వేస్తాం కదా, పచ్చళ్ళలో వెల్లుల్లి వేయనండి. పోపు వేస్తాను, కరివేపాకు వేస్తానండి, అంతే. ఆయిల్ ఎక్కువ వేయండి పోపులోని. గోంగూర పచ్చడి నిల్వకి బాగుంటుంది. 10 డేస్ వరకు ఉండొచ్చండి. ఇది ఉండొచ్చంటే ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ఇలాగా.